పుట్టిన 8 నుండి 10 రోజుల్లో వృద్ధి చెందే ఈ బీటా సెల్స్ తల్లి బిడ్డకు పాలివ్వటం ఆపేసిన వెంటనే దాని లక్షణాన్ని కోల్పోతుంది. అనేక దేశాల్లో తల్లిపాలు తాగే బిడ్డలకి డయాబెటీస్ వచ్చే అవకాశం బాగా తక్కువ. మన రీసెర్చ్ ఏంటంటే ఆల్ఫా సెల్స్ ని బీటా సెల్స్ గా మార్చడమే. రీప్రోగ్రామింగ్, మూలాల నుంచి మొదలెట్టి మార్చడం. సో బీటా సెల్స్ ఇంక్రీజ్ అయితే ఎక్కువ బీటా సెల్స్, ఎక్కువ ఇన్సులిన్, నో డయాబెటీస్. దట్స్ రైట్. ఏంటిది? సారీ సార్, నా ఫేస్ కి కళ్ళజోడు పెట్టుకోవడం తప్పే, తీసుకోండి. సెట్ అవ్వలే కదా? అందగాడిరా. నేనా? అవునరా. కలరు మొహము అందమైంది కాదురా, నీ మంచి మనసుందే అది అందమైంది. లెజెండ్ సార్.